బాబాయ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం వై జంక్షన్ నుంచి ఇటు ఉల్చాల రోడ్డు వైపుగా సకల మత సమ్మేళనం చూడొచ్చు. మసీదు, చర్చ్, శివాలయము. ఏంటి పిన్ని గారు గుడికి వెళ్ళొస్తున్నట్టున్నారు? సరే, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 100 మీటర్లలోనే ఇటు కుడివైపున ఇదంతా స్కందాన్ శివారి హైబిస్కస్ వెంచర్ అండి. ఎన్నో ఇండివిజువల్ హౌసెస్, వీటి మధ్యలో అద్భుతమైన అపార్ట్మెంట్ బాబాయ్. మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న వెంచర్ అండి ఇది. విత్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వెంటిలేషన్, గాలి సరదాగా వచ్చి వెళ్తూ ఉంటాయి. విశాలమైన పార్కింగ్ స్పేస్, ప్రతి ఫ్లాట్ కి ఒక పార్కింగ్ ఏరియా. 4th ఫ్లోర్ కి వచ్చేసామండి. చూసారా వైడ్ కారిడార్. ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ బాబాయ్. ఫ్లాట్ మొత్తం 1121 SFT లో ఉందండి. ఇక్కడే భగవంతుని సన్నిధి. మరి పక్కనే ఓపెన్ కిచెన్ బాబాయ్ విత్ గ్రానైట్ ఫ్లోరింగ్. యూటిలిటీ ఏరియా నుంచి ఇది ఓపెన్ టు స్కై ఏరియా అండి. ఇటు రండి, మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము విత్ అటాచ్డ్ వాష్రూమ్, ఇంకొక కామన్ వాష్రూమ్. పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాబాయ్. బాల్కనీ చూసారా? ఇటు రండి, అదే ఈస్ట్ ఫేస్ లో ఈ ఫ్లాట్ మొత్తం 963 స్క్వేర్ ఫీట్లలో ఉందండి. స్కందాన్షి వారి గురించి చెప్పక్కర్లేదు బాబాయ్. చక్కదనంలో అయినా చిక్కదనంలో అయినా అదేనండి, క్వాలిటీలో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అయినా కాంప్రమైజ్ అవ్వరు బాబాయ్. అయితే ఈ 2 ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చాయండి. మొదటి ఫ్లాట్ ఏమో 53 లక్షలు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు చూస్తుంది 48 లక్షలు చెప్తున్నారు. బేరం ఆడదాంలే. ఇంకొకటి అండి, మన వెంచర్ లో కిడ్స్ కిండర్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇంకాస్త వయసు వచ్చిన చిల్డ్రన్స్ కి ప్లే గ్రౌండ్ ఏరియా. కాంపౌండ్ వాల్ లోపలే మినరల్ వాటర్ ప్లాంట్ అండి. ఆలోచించుకొని కబురెట్టండి. సరేనా మరి, ఉంటాను.